చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు. మరి నిన్నటి దినమున మనము మొదటి పార్ట్గా ఎవరిని దేనిని సంపాదించుకోవాలి అనే విషయం మీద ఒక భాగమును మనం చెప్పాము. మూలవాక్యం మనకి హోషేయ గ్రంథము 6:3 నుంచి తీసుకున్నాం. మరి దానిలో ఉన్నటువంటి మాట ప్రకారముగా మనము దేన్ని సంపాదించుకోవాలంటే దేవుని జ్ఞానమును బుద్ధిని సంపాదించుకుందము రండి అని రాసి ఉంది ఆ మాటలు. ఇప్పుడు మనము యోబు గ్రంథంలోనికి వెళదాం. నిన్న మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 28వ వచనం వరకు మనం చదువుకున్నాం. మందిరం యొక్క పనులకు కావలసినటువంటి వాటిని సంపాదించాను అని చెప్పాడు మనకి. ఇప్పుడు యోబు గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనంలో ప్రయాసపడి దేవుని యొక్క ప్రేమలో ఆస్తి ఎక్కువైతే, ప్రయాసపడి సంపాదించుకున్న ఆస్తి కనుక ఎక్కువైనా కూడా ఏముండదంట, సంతోషం ఉండదంట. ఎవరెవరికి ఎంతకి ఇచ్చా, ఒక ఆమె చనిపోయింది. చనిపోక ముందు ఆమె చాలామందికి చేబదులుగా డబ్బులు ఇచ్చింది. ఏదో నోటి మాటగా కాగితం రాసుకొని, అంటే ఆ యొక్క ప్రామిసరీ నోటు కాకుండా రాసుకొని, ఏదో తారీఖు మాత్రం రాసుకొని ఎంత ఇచ్చానని రాసుకుంది. ప్రియులరా, తీరా ఆమె చనిపోయింది హఠాత్తుగా. ఇక వాళ్ళ పిల్లలు అవన్నీ కూడా, మంచము అవన్నీ కూడా సర్దుతే ఆ కాగితాలు కనబడుతూ ఉన్నాయి. తీరా చూసి వాళ్ళ దగ్గరికి పోయి అడిగితే ఏమో మాకు తెలియదు అని అంటాం మొదలుపెట్టారు. ఎందుకంటే సరైనటువంటి కాగితాలు లేవు. కాబట్టి జరిగింది ఏమిటి అని అంటే, ఆమె దరిదాపుగా 2 లక్షల రూపాయలు వారికి ఇచ్చుకొని ఉన్నది. ఇప్పుడు అదంతా కూడా పోగొట్టుకుంది. సంతోషము లేదు. ఆమె పిల్లలకు పెట్టలేదు, అది ఆమె తినలేదు. అదంతా డబ్బు సమకూర్చాలని ఆశపడింది ఆమె. కాబట్టి వారు అలా ప్రయాసపడి సంపాదించుకున్న ఆస్తితో వారికి సంతోషమే లేకుండా పోతూ ఉంది. అలాగే 28వ అధ్యాయము 18వ వచనం చూస్తే యోబు గ్రంథంలోనే జ్ఞానము సంపాదించుకోమని చెప్పేసి చెప్తుంది. అది తరిగిపోకుండా ఉంటుంది. జ్ఞానము సంపాదించుకోవటం అనేది కోరదగిన విషయం. ఏ జ్ఞానము అంటే దేవుని జ్ఞానం. చాలామందికి లోక జ్ఞానం ఉంటుంది, చాలామందికి చదువుకోవటానికి జ్ఞానం ఉంటుంది, ఉద్యోగం చేసుకోవడానికి జ్ఞానం ఉంటుంది. కానీ దేవుణ్ణి సంపాదించుకోవడానికి జ్ఞానం అనేది పొందుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే దేవుడిని ఎరిగిన కుటుంబాలే కానీ దేవుడి సన్నిధికి రావటం లేదు, ప్రార్థన చేయటము లేదు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం, 16వ అధ్యాయము 16వ వచనం. దేన్ని సంపాదించడం కంటే, అపరంజి అంటే బంగారం, అపరంజి బంగారము వెండి సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టం, ఎంతో మంచిది. శ్రేష్టం అంటే మంచిది. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, ఎప్పుడు కూడా దేవుడి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన మనుషులు ఏమి తిందుమా, ఏమి తాగదుమా, ఏమి కట్టుకోదు. అయితే బైబిల్ 6వ అధ్యాయం మత్తయి సువార్తలు అంటుంది, అవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అయితే ముందుగా నా రాజ్యమును నీతిని వెతకండి అని ప్రభువారు చెప్పారు. సామెతల గ్రంథంలోనే 18వ అధ్యాయము 15వ వచనం చూడండి. 18వ అధ్యాయము, జ్ఞానుల చెవి దేన్ని వెతుకుద్దంట? వివేకము కలిగిన వారు తెలివిని వెతుకుతారు. నిజంగా ఎంత సంపాదించావు అని అడిగితే చాలామంది చెబుతారు, అక్కడ ఒక భూమి, ఇక్కడ ఒక భూమి, అక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక స్థలం, నగలు, ఇవన్నీ చెప్తారు. దేవుణ్ణి సంపాదించుకుందామని చెప్పిన వాళ్ళు ఎవరిని ఉన్నారు మీకు? లేదు. ఏం సంపాదించావు అనగానే ఆన్సర్ ఏమొస్తుందంటే భూ సంబంధమైనవన్నింటినీ కూడా చెప్తాం. కానీ పర సంబంధమైనది ఏం సంపాదించుకున్నావు?
జ్ఞానము, దేవుడి జ్ఞానము, బుద్ధి వెంబడించటం నేర్చుకున్నావా? 19వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. కాబట్టి బుద్ధిని కనుక సంపాదించుకుంటే మన ప్రాణం మళ్ళీ ఎక్కడుంటుందని చెప్తుంది బైబిల్? దేవుడి రాజ్యంలో ఉంటుంది. తిరిగి లేస్తామని, వచ్చి ఆయన తీసుకుపోతాడని బైబిల్ తెలియజేస్తాం. ప్రసంగి గ్రంథము లేదా 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయం 6వ వచనం. 21వ అధ్యాయం. కాబట్టి ఎలాగ సంపాదిస్తే అంటే అబద్ధములాడి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, ఇదంతా కూడా మరి అబద్ధాలాడే దాన్ని సంపాదిస్తూ ఉంటారు, నిజం చెప్పరు. మాకు తెలిసిన అతను మాస్టర్ గారే, రాజు మాస్టర్ గారని, ఆయన ఏం చేశాడంటే ఒకే స్థలాన్ని నలుగురికి అమ్మాడు, ఒకరికి తెలియకుండా ఒకరికి అమ్మాడు. సరే, ఆ వ్యక్తి అన్నాడు, నా స్థలము నాకు రిజిస్ట్రేషన్ చేయకపోతే అని అన్నాడు. చేస్తానండి అని దాటవేస్తా ఉన్నాడు. అప్పుడు అతను ఏం చేశాడంటే చీటింగ్ కేసు పెట్టాడు. చీటింగ్ కేసు పెడితే మొత్తం ఆరాధిస్తే కొన్నటువంటి నలుగురు వచ్చారు. నలుగురు వస్తే మాకు ముందు అమ్మాడు, మా డేట్ ఇదిగోండి. సరే అమ్మయ్య, ఒక స్థలం నలుగురికి ఎట్లా అమ్మావు? తెలీదా? నువ్వు చదువుకున్నాడు, ఉద్యోగస్తుడు. ఏమంటే ఉద్యోగస్తులు కనుక తప్పు చేస్తే 24 గంటలు కనుక జైల్లో ఉంటే వాళ్ళ ఉద్యోగం ఊడిపోద్ది. కాబట్టి దాన్ని ఏం చేశాడంటే కనీసం ఒక 15-20 లక్షలు ఖర్చు పెట్టాడండి. దేనికి? పోలీసు వాళ్ళు అతన్ని మరి జైల్లో పెట్టారని చెప్పకుండా ఉండటానికి. ఎందుకంటే అది కనుక రికార్డ్ అయితే ఎస్ఆర్లో రాసేస్తారు, ఇతను క్యారెక్టర్ మంచిది కాదు అని, ఉద్యోగాలు పోతాయి. 15 లక్షలు ఖర్చు పెట్టాడండి కేవలం ఒక 3 రోజుల్లో. పిల్లలు ఆలోచించేయండి, మిగతా ముగ్గురికి ఎవరైతే ఉన్నారో వారి ముగ్గురికి డబ్బులు కడతానని చెప్పి ఒప్పందం చేసుకొని ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ మిగతా డబ్బులు వచ్చినాయి కదా, దాంట్లో నుంచి కొంచెం ఆ ముగ్గురికి పంచాడు. ఏమంటే 1 సంవత్సరంలో మీ అందరికి ఇచ్చేస్తానని చెప్పుకున్నాడు. తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. కానీ అందరికీ తెలుసు అతను ఎక్కడున్నాడు, ఎవరు తీసుకెళ్ళారు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఎలాగ సంపాదించాడు? అబద్ధములాడి. మరి చివరికి ఏమయ్యాడో తెలుసు? అతను కొద్ది కాలంలోనే, ఇంకా ఉద్యోగం 10-15 ఏళ్ళ వయసు ఉద్యోగం ఉండగానే అతను చనిపోయాడు. ప్రియులారా ఆలోచించాడు. భార్య కూడా టీచర్గానే పనిచేస్తూ ఉంది. 27వ అధ్యాయం 11వ వచనం. 27వ అధ్యాయము 11వ వచనం. ఏది సంపాదిస్తే తండ్రికి సంతోషం? జ్ఞానమును సంపాదిస్తే. మరి అజ్ఞానిగా చదువుకోకుండా తప్పుతూ లేదా బుక్కాబకీర్లాగా తిరుగుతూ పనికి మాలిన పనులు చేస్తూ ఉన్నటువంటిది కుమారుడు కానీ కుమార్తె కానీ ఉంటే తల్లిదండ్రులకు సంతోషము లేదు. కాబట్టి జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళకి మాత్రమే తల్లిదండ్రులకు సంతోషం, పరమ తండ్రికి కూడా సంతోషం. యెహోవాను ఎరుగుటయే జ్ఞానమునకు మూలం. 28వ అధ్యాయం 6వ వచనం. వంచన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఈరోజు వంచన చేసి డబ్బు సంపాదించుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు కనుక నేను చూస్తున్నప్పుడు ఒకప్పుడు బాగానే ఉంటారు వాళ్ళు, మంచి ఇళ్ళు, కార్లు, నగలు, అబ్బో పట్టుబండి వస్త్రాలు, మంచి వాచీలు, నగలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. సరే, మేము అనుకుంటూ ఉండేవాళ్ళం, చూసారా వాళ్ళు ఎలాగ అన్యాయంగా సంపాదించి ఎంత త్వరగా వృద్ధి చెందారో అని అనుకునేవాళ్ళం. బైబిల్ చదివిన తర్వాత అర్థమైంది, దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, వారు గడ్డి వలె చిగురిస్తారు, ఎండిపోతారు అని చెప్పి రాసి. కాబట్టి అలాంటి వారిని చూసి నువ్వు వ్యసన పడవద్దు అని కూడా రాసింది. అయితే చూస్తూ ఊరుకోలేము. ఏం ఉద్యోగం సద్యోగం లేని వ్యక్తి మరి అలాగా పెరిగిపోతూ ఉంటే అన్యాయపు సొమ్ముతోటి పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో కాలేజీల్లో చేర్పిస్తూ ఉంటే
మరి డబ్బులు లేకుండా చదివించలేకపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రియులారా, ఒక 15 సంవత్సరాలు బాగానే గడిచింది, బాగా వృద్ధిలోకి వచ్చారు. కానీ పిల్లల యొక్క వివాహ సమయానికి వచ్చేసరికి భార్యాభర్తలు ఇద్దరు ఏమనుకున్నారో మనకు తెలియదు. పురుగు మందు తాగి భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు. ప్రియులారా, ఆలోచించేయండి. ఇక ఇప్పుడు చనిపోయారని సంగతి తెలిసిన తర్వాత పిల్లలు ఏం చేయలేరని ఆ ఆస్తి మీదకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎగబడి దాన్ని కాజేశారు. దానికి ఏమి రుజువులు లేవు వాళ్ళ దగ్గర. అందుకని వాడు బతికినంత కాలము ఏదో మేనేజ్ చేశాడు, కానీ చనిపోయిన తర్వాత అది పిల్లలకు కూడా దక్కలేదు. ప్రియులారా, ఇలాంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. 28వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22. ఎవరికంటే ఆస్తి ఎక్కువ సంపాదించుకోవాలని ఆత్రపడేది? చెడు దృష్టి. చెడు అంటే పాపం పని చేద్దాం. ఇప్పుడు వేశ్యలు ఉంటారు. వేశ్యలు ఎలాంటి దృష్టి ఉంటుంది వాళ్ళకి? చెడ్డ దృష్టి ఉంటుంది. దొంగ ఉంటాడు, వాడికే దృష్టి ఉంటుంది? చెడ్డ దృష్టి ఉంటుంది. మోసం చేద్దాం అనుకుంటాడు, వాడికే దృష్టి ఉంటుంది? చెడ్డ దృష్టి ఉంటుంది. ప్రియులరా, చెడు దృష్టి గలవాడు, చదవండి 22. కాబట్టి రెండో పాయింట్ ఏం కనపడుతుందండి అక్కడ? దరిద్రత వస్తుంది చెడు దృష్టితో సంపాదిస్తే. చాలామంది ఇది గ్రహించలేకపోతూ ఉన్నారు, ప్రభువుని మార్గంలో నడవలేకపోతూ ఉన్నారు, అక్రమమైన మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు. చెడు దృష్టి కలిగి మరి ఆ యొక్క ఆస్తిని సంపాదించుకున్నప్పుడు చివరికి వాళ్ళకి దరిద్రతే మిగులుతుంది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. పిల్లరా, నేను కాదు మాట్లాడతామని, బైబిల్ మాట్లాడతాం. ప్రసంగి గ్రంథం వాక్యాన్ని అలాగే పట్టుకొని ఉండండమ్మా, అటు ఇటు దిక్కులు చూడొద్దు. 2వ అధ్యాయము 15వ వచనం. ఎవరికంట? బుద్ధిహీనంగా తిరిగిన వాడికి సంభవించినట్లే నీతిగా ఉన్నవాడికి కూడా సంభవిస్తుంది. అదేంటంటే, మేలు చేసిన వాడికి మేలు కలగాలి కదా అంటే కలగటం లేదు. మేలు చేసిన వాడికి వ్యతిరేకంగా మరల కీడే చేస్తూ ఉన్నారు ప్రజలని. దేవుని ప్రేమించిన ప్రియులను దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. నేను వారికి ఎంతో సహాయం చేశాను, కానీ వారు నన్ను మోసము చేసిరి అని అంటాడు. చూడండి, దేవుని యొక్క మహా కృపల 5వ అధ్యాయము 16వ వచనం. 5వ అధ్యాయము 16వ వచనం. అతడు వచ్చిన ప్రకారంగానే మరలాపంలో గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వల్ల వాడికి ఏమీ రావు. ఎలాగ సంపాదిస్తారంట? గాలికి. చాలామంది అంటూ ఉంటారు, ఏమండి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే గాలికి తిరుగుతుంటాడండి. గాలికి తిరగడం ఏంటి అంటే, చదువుకోడు, ఉద్యోగం చేయడు, సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు, గుట్కాలు తింటాడు, కాబట్టి పనికి మాలిన పనులన్నీ గాలి పనులన్నీ చేస్తూ ఉంటాడు. హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిము గాలిని మేస్తూ ఉంది అని రాశాడు. ఏం మేస్తుందంట? గాలి. ఈ రోజున చాలా గాలులు ఉంటాయి. పిల్ల గాలి, అలాగే ఏటి గాలి, సముద్రపు గాలి, ప్రియులరా, మరి అలాగే పాపపు గాలి, చాలా గాలులు ఉంటాయి ఈ లోకంలో. ఎలాంటి గాలి కావాలని కోరుకుంటున్నావు? ఎలాంటి గాలి మీద నీకు దృష్టి ఉంది? పాపము అనేది గాలి మనిషికి సోకితే, అలాగే చనిపోయినప్పుడు ఆ యొక్క దురాత్మలు గాలి ఏంటి అంటే, గాలి పట్టిందండి అంటారు. అదేంటి గాలి పట్టడం ఏంటి? మరి ఇక్కడ కూడా మనం అనవచ్చు, గాలికి సంపాదించింది. బైబిల్లో రాసింది ఆల్రెడీ. అలాగే మనుషులు కూడా అంటూ ఉంటారు, వీడు గాలిడండి, అలాగే ఆ పిల్లకి గాలి పట్టిందండి అంటూ ఉంటారు. కాబట్టి వాటన్నింటినీ తొలగించుకోవాలంటే యెహోవా యొక్క జ్ఞానము అవసరం. ఇర్మియా గ్రంథం 17:11. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. ఎలాగంటే సంపాదించుకుంటున్నాడు? న్యాయ విరోధముగా. దీనికి చక్కని ఉదాహరణ మీ అందరికీ తెలుసు.
పోలీస్ స్టేషన్లో న్యాయంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర కూడా లంచం తీసుకుంటారు. కోర్టులో కూడా న్యాయబద్ధంగానే ఉన్నా కూడా ఆ యొక్క లాయరు ఆ ఫీజు కాకుండా డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తారు, మోసం చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఇట్లా అడుగుతున్నారండి, వీళ్ళు ఇట్లా అడుగుతున్నారండి. ఒకసారి ఇలాగే మా సందర్భంలో మా ఇంట్లో గోల్డ్ని దొంగతనం చేశారు. అప్పుడు ఏం జరిగిందంటే పోలీస్ కేసు పెడితే ఆ పోలీసు వాళ్ళు రికవరీ చేశారు. దాన్ని రికవరీ చేసినప్పుడు డబ్బులు కూడా, అంటే ఒక నగ అయితే అమ్మేశారు, అది డబ్బులు కూడా వచ్చినాయి. ఆ డబ్బులు ఎస్ఐ గారి దగ్గర ఉన్నాయండి అని అన్నాడు హెడ్ కానిస్టేబుల్. సరే లేరండి, ఆయన క్యాంప్ వెళ్ళారు, 2 రోజులు ఆగి రండి అన్నాడు. సరే 2 రోజులు ఆగి వెళ్తే 15,000 రావాలండి మాకు, ఏదో క్యాష్ వాళ్ళు ఇచ్చింది 15,000. 15,000 అయితే మాకు ఎంత ఇచ్చారో తెలుసా? 10,000 ఇచ్చారు. ఏంటంటే ఎస్ఐ గారు వాళ్ళకి కాస్త భోజనం అయ్యి తెప్పించారండి అన్నాడు. ఆ భోజనం తెప్పించాల్సింది మా డబ్బులతో ఎందుకు తెప్పిస్తాం? ప్రియులారా, ఆలోచన చేయండి. జనరల్గా ఎక్కడ చూసినా ఈ యొక్క డిపార్ట్మెంట్స్, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఎంఆర్ఓనే, మరి అలాగే మరి ఈ యొక్క న్యాయ డిపార్ట్మెంట్. కాబట్టి జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో కూడా ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి. న్యాయం చేయాల్సిన చోటే మరి అన్యాయం. అదే అంటాడు యోబు, నాకు అన్యాయం జరిగింది అని అంటాడు. దావీదు కూడా అంటాడు, నేను మేలు చేస్తే నాకు తిరిగి న్యాయం జరగలేదు అని బాధపడతాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ రోజున ఎంత సహాయం చేసినా చివరికి మేలు చేయరు. ఐగుప్తు నుంచి బయటికి తీసుకొస్తా ఉన్నాడు మోషే, 40 సంవత్సరాలు పట్టింది. ఎంతో ఓర్పుతో ఉన్నాడు, ఎంతో మేలు చేస్తూ ఉన్నాడు. నీళ్లు లేకపోతే నీళ్లు తెప్పించాడు, మాంసం లేకపోతే మాంసం తెప్పించాడు, యుద్ధం వస్తే జయించాడు. ఏమండి, పగలు దేవుడు మరి మేఘస్తంభంలాగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంలాగా ఉన్నాడు. ఎన్ని మేళ్ళో! కానీ వాళ్ళు ఏం చేశారండి? దేవుణ్ణి మరచిపోయారు. దేవుణ్ణి మరచిపోయారు. కాబట్టి రోజున ఎన్ని మేళ్ళు చేసినా మరిచిపోయేటువంటి ప్రజానీకం కూడా ఉంది. ప్రియులరా, ఆలోచన చేయవలసిందిగా కోరుతాను. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనం. 22వ అధ్యాయము 27వ వచనం ఏంటంట? అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేస్తారట. అంటే ఒక వ్యక్తిని చంపితే, మా పేటలో రౌడీ మూకం ఉంది, వాళ్ళు మర్డర్ చేశారు. సరే చేశారు, అయిపోయింది, జైల్లో కొన్నాళ్ళు ఉన్నారు, బయటకు వచ్చారు. తీరా చూస్తే వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు 2-3 అపార్ట్మెంట్లు కొన్నారండి. అంటే ఒక్కొక్కటి 40-50 లక్షలు. అరే, వీళ్ళు నేరస్తులుగా ఉండి జైల్లో ఉన్నారు కదా, పిచ్చే పాస్టర్ గారు, వాళ్ళ దగ్గర నుంచి లంచం తీసుకొని వాళ్ళని వదిలేశారు. తీసుకొని వదిలేసి ఆ సంపాదించిన ఆ డబ్బంతా కూడా వాళ్ళు ఇళ్ళు రూపంలోకి, భార్య రూపంలోనికి, కొడుకు రూపంలోనికి మార్చేశారు. అయ్యా, కులుకుతున్నారు వాళ్ళు. ఇప్పుడు బళ్ళు వేసుకొని కులుకుతున్నారు, నగలు వేసుకొని కులుకుతున్నారు. ఎక్కడ ఇంత డబ్బు? పోనీ ఏమైనా ఉద్యోగం చేస్తున్నావా? చదువుకున్నావా? పోనీ భార్య చదువుకుందా, ఉద్యోగం చేస్తుందా? ఏమీ లేదు. కానీ కులుకుతున్నారు ఈ రోజున. అన్యాయపు సొమ్ము, అక్రమపు సొమ్ము. యోధా కూడా అలాగే దేవుణ్ణి అప్పగించి 30 వెండి నాణ్యాలకు దేవుణ్ణి అమ్మేశాడు, అన్యాయంగా సంపాదించాడు. ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తుంటాడో రండి చూపిస్తానని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి రాణు వారికి పట్టించాడు, అంటే సైనికులకు పట్టించాడు. ఎవరినండి? దేవుణ్ణి. మరి ఆ డబ్బు ఏమన్నా తన కుటుంబానికి ఉపయోగపడిందా అంటే లేదు. ఏం చేశాడండి? అప్పుడు బుద్ధి వచ్చింది అతనికి. నేను ఒక నిరపరాధిని నేను అప్పగించానని చెప్పి ఆ డబ్బు తీసుకెళ్ళి మళ్ళీ మందిరంలో యాజకులకు ఇస్తే, మాకెందుకు, అది ఒక మనిషిని చంపడానికి ఇచ్చిన డబ్బులు, మేము తీసుకోమన్నారు వాళ్ళు. ఇంకేం చేస్తాడు? తీసుకోమన్నప్పుడు మందిరంలోనే ఇసిరి పారేశాడు. పోయి ఏం చేశాడు? ఉరి పెట్టుకొని చనిపోయాడు. కాబట్టి అన్యాయపు సంపాదన బైబిల్లో చాలా సందర్భాలు కనబడుతుంది. దేన్ని సంపాదించుకుంటున్నావు? దేవుణ్ణి సంపాదిస్తున్నావా? 28వ అధ్యాయం
5వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 28:5. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటువి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. ఏమైందంట? ఐశ్వర్యం కలిగితే గర్వం వస్తుందంట. ఇంక దేవుడు లేడు మాకు. ఒక ఆమె, అయ్యా నేను అప్పు ఇచ్చాను, ఒక ఆమె వడ్డీ ఇవ్వకపోయినా పర్వాలేదయ్యా అసలు ఇచ్చేటట్టు ప్రార్థన చేయమని చెప్తూ ఏం చెప్పిందంటే పాస్టర్ గారికి, అయ్యా ఆ వచ్చిన డబ్బులోంచి దశంభాగం మీకు ఇస్తాను. ఎంతమ్మా అంటే 2 లక్షలు. 2 లక్షలు అంటే ఎంత ఇవ్వాలి తెలుసా? 20,000 ఇవ్వాలి. ప్రియులరా, సరే దానికోసం కాదు కానీ పాస్టర్ గారు విశ్వాసి కదా అని ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తే ఒక 2-3 నెలల్లో ఆ డబ్బులు మొత్తం ఇచ్చేశారంట వాళ్ళు. అయితే ఏమి చెప్పలేదు వచ్చి పాస్టర్ గారికి. సరే పాస్టర్ గారికి తెలియదు. పాస్టర్ గారు ఏం ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఆమె కష్టార్జితంతో సంపాదించిన సొమ్ము నాయన వాళ్ళు ఇవ్వట్లేదంట, ఇవ్వండి అని ప్రార్థన చేస్తాం. ప్రియులారా, ఎవరో మరి సంఘంలో ఉన్న ఒక ఆమె చెప్పిందంట, అయ్యా ఆమె డబ్బులు ఇచ్చి 2 నెలలు అయిపోయింది, ఈ రోజుకి మాకు తెలుసు ఆమెకు డబ్బులు ఇచ్చిన సంగతి అని చెప్పింది. 2 నెలల నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు సేవకుడు. ఎంత అన్యాయం చూడండి. ఎందుకని? 20,000 ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి మనుషులు విశ్వాసుల్లో ఎంతమంది ఉంటారో గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. మీకా గ్రంథం 6:10. అన్యాయం చేయవారి ఇళ్లలో అన్యాయం చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన ఏమైనా కొరయు ఉన్నవి కదా. ఏమున్నాయంటే ఇళ్లలో? అన్యాయం చేయు వారి ఇళ్లలో అన్యాయం చేత సంపాదించిన వస్తువులు. మా సంఘంలో ఒక అతను ఆర్టీసీలో పనిచేస్తాడు. సరే ఆయన చర్చికి బ్యాగ్ తీసుకొని వచ్చాడు ఒక రోజు. ఏంటంటే బ్యాగ్ మామూలుగా బయట దొరకవు అలాంటి బ్యాగులు. నాకు అర్థం కాక నేను అడిగాను, బ్యాగ్ భలేగా ఉందండి ఎలాగా అని అంటే, మా ఆర్టీసీలో ఆ సీట్లు ఉంటాయి కదండి, ఆ సీట్లు తీసేసినప్పుడు ఆ యొక్క సీట్లని తీసుకొని సంచుల్లాగా కుట్టించుకున్నాం. ప్రియులారా ఆలోచించి, అది ఎవరి సొమ్మండి? నీది కాదు కదా, నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు ఇంటికి అని అడిగాను. వాళ్ళే కుట్టిస్తానన్నా అని అంటే కుట్టించారండి, మీరు అడగలేదా అన్న. ఆ తర్వాత నాకు తెలిసింది అతనే 2 సంచులు కావాలని అడిగాడంట. కాబట్టి అన్యాయపు సొమ్మును నువ్వు తెచ్చుకోవడానికి ఏమండి, పక్క ఆమె 2 దోసకాయలు కోసుకుంటుందంట, పోతూ ఉంటుంది దారిలో పొలంలో. పోతున్నామె మోపెత్తుకొని పోతున్నామె అడిగిందంట, అక్క మాకు కూడా 2 కాయలు ఇవ్వచ్చు కాదంట. ఏం చేసింది చెప్పండి? ఆమెకు కూడా 2 కాయలు ఒళ్ళో కట్టింది. ఏమో కూడా 2 ఒళ్ళో కట్టుకొని పోతాం. ఎందుకని కట్టింది చెప్పండి? ఏమో దొంగతనం చేసిన సంగతి ఆమె చెప్పకూడదు. భలే తెలియగలను ఉంటారు పల్లెటూళ్ళు. కాబట్టి ఇది ఎలా సంపాదించుకున్నారు? అన్యాయంగా సంపాదించారు. పిల్లలు ఆలోచించేయండి. ఇంటికి వెళ్ళి దోసకాయ కూర వండుకుందంట, దోసకాయ మెత్తళ్ళు వండుకుందంట, దోసకాయ వేసుకొని చక్కగా పచ్చడి పప్పు అన్నీ తినిందంట 2 రోజులు 3 రోజులు. చూడండి 3వ రోజున ఇక ఏమైందో తెలీదు, వాంతులు విరోచనాలు అయినాయి అంట. తీసుకెళ్ళి ఆసుపత్రిలో పడేశారు. ఏమంటే తీసుకొచ్చిన దోసకాయల ఖరీదు మొత్తం కేజీ కలిపితే 50 రూపాయలు. 50 రూపాయలకి ఆమెకి 1,500 ఖర్చు అయింది. ఎంత ఖర్చు అయింది? 1,500. ఎందుకు వచ్చింది అని అంటే డాక్టర్ గారు అన్నాడు, ఫుడ్ పాయిజన్ అండి అన్నాడంట. అదేంటి, మేము అన్నీ మంచిగానే తింటామే, మాకెందుకు అయింది ఫుడ్ పాయిజన్ అంటే? ఆయన ఏం చెబుతాడు, డాక్టర్కి తెలియదు ఈ సంగతి. సేవకుడు అయితే అన్నాడంట, అది అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చూడండి, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. 8 చదవండి. ఇప్పుడు ఏంటంటే ఇంటి వారి కొరకు లాభం. ఒక అమ్మాయికి ఫీజు కట్టాల్సి వచ్చిందంట 35,000 రూపాయలు. మరి ఆ ఉద్యోగస్తుల దగ్గర డబ్బులు లేవట. సరే ఏదో ఫైల్ వచ్చింది అతని దగ్గరికి. అతను వచ్చి, అయ్యా కొంచెం ఫైల్ చూడండి,
మరి ఇప్పటికీ చాలా రోజులైందయ్యా అని అడిగాడట. సరే తీసి చూశాడట. చూసి అన్నాడంట, ఒక 50,000 అయితే దీనికి పైకి పంపిస్తానన్నాడట. అయ్యా అంత ఇచ్చుకోలేనయ్యా అన్నాడట. సరే 40 ఇవ్వమన్నాడు. 40 కూడా ఇచ్చుకోలేనన్నాడు. చివరికి 35కి, అంటే ఇతని EMI ఫీజుకి సరిపడే డబ్బులు ఇస్తా అన్నాడు. సరేలే అని సంతకం పెట్టి 35,000 తీసుకొని వచ్చాడు. ఎలాగంటండి ఇక్కడ చదవండి మళ్ళా, తన కుటుంబానికి ఎవరి కోసం ఈ డబ్బు తీసుకున్నాడు అతను? తన ఇంటి వారి కొరకు. ఈ రోజున ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో దేవుని సన్నిధిలో ప్రియులారా. ఆశీర్వాదం కావాల్సిందే కానీ అన్యాయం సంపాదన ఉందేమో ప్రియులారా. మరి ఎంతో రూపాయి ఖర్చు పెట్టుకొని వస్తువులు కొంటాం, లేకపోతే స్థలాలు కొనుక్కుంటాం, ఇళ్ళు కొనుక్కుంటాం. కానీ ప్రభువా మరి ఈ యొక్క అన్యాయంగా సంపాదించలేదు అని ప్రార్థన చేసేవాళ్ళు అవసరం. ఈరోజున అన్యాయం సంపాదన ఎక్కువ కనపడుతూ ఉంది ప్రతి ఇంట్లో కూడా. చూడండి దేవుని యొక్క ప్రేమలో 28వ అధ్యాయము 5వ వచనములో మనం చదివాం ఇందాక. వేసుకెళ్తాం. హగ్గయి గ్రంథం తీసుకోండి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. బాగా సంపాదించారంట. పొలంలో విస్తారంగా మంచి పొలం తీసుకొని పండించారంట. మరి 2వ సంవత్సరం ఇంకొక 10 ఎకరాలు తీసుకొని పండించాడంట. అంటే విత్తనాలు ఎక్కువ వేసేసాడు. ఒకవేళ నువ్వు విత్తనాలు వేసి పండించినా నీకేం మిగులుద్దంట? కొంచెమే. కాబట్టి దేవుని ప్రేమించిన పిల్లరా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వింటుంటాం మనం. రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడంటే ఆ పంట పండించడానికి రకరకాలైన ఎరువులు, మరి కూలి పనివారు అన్నీ కూడా తెచ్చుకొని ఎట్లయితే అప్పు తెచ్చి చేస్తాడు. ప్రభుత్వం వారి సహాయం లేదు. మరి బయట నుంచి అప్పు తెచ్చాడు పంట పండించాలని. పండితే లాభం వస్తుంది, లాభం మనకు వస్తుంది, మిగతాది వాళ్ళకి ఇవ్వచ్చు అనుకున్నాడు. ప్రియులారా రాలేదు. తర్వాత ఏం చేశాడంటే అప్పు తీర్చలేక రైతులు చనిపోతూ ఉన్నారు. ఒకవేళ పంట వచ్చినా సరైనటువంటి మద్దతు ధర లేదు, అంటే సరిపడా ధర కూడా రావటం లేదు. మాకు ఒక్కొక్క కేజీకి 200 రూపాయలు ఖర్చు అయితే మీరు 160 ఇస్తానంటే మాకు ఎలా సరిపోద్ది అన్నాడు. మేము అంతకన్నా ఇవ్వమంటున్నారు దళారులు. ప్రిల్లరా 40 రూపాయలు నష్టం కేజీకి. కాబట్టి మిరప కానీ పత్తి కానీ వాటి దగ్గర మనం చూస్తే వాడికి ఎంత లాసో. లాభం వస్తుంది కాస్త పోయి ఏమైంది? నష్టం వచ్చింది. కాబట్టి ఆలోచించింది, మనం అన్యాయంగా దేన్ని సంపాదించకూడదు. విస్తారంగా సంపాదించుకున్నా కూడా ఏది ఎక్కడుందో కూడా ఆస్తి తెలియదంట. ఈ మధ్య ఒక ఆమె చనిపోయింది తమిళనాడులో. ఆమెకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయంటే తమిళనాడులో ఉన్నాయంట, కర్ణాటకలో ఉన్నాయంట, మరి దేవుని ప్రేమించి తెలంగాణలో ఉన్నాయంట, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంట. ఆమెకి అక్కడక్కడ ఆస్తులు ఉన్న సంగతి వాళ్ళకి తెలియదంట. తీరా కాగితాలు చూసినప్పుడు చనిపోయిన తర్వాత పెట్టెలో అర్థమైందంటే ఎక్కడెక్కడ ఆమెకి స్థలాలు, పొలాలు ఉన్నాయో. మరి ఆమె ఇల్లంతా బంగారం అంట, బెడ్రూమ్ అంతా బంగారంతో చేసినటువంటి మంచం అంట, షెల్ఫ్లన్నీ బంగారమేనంట. అసలు ఏది తీసినా బంగారమే, ముట్టుకుంటే బంగారం అని ఎప్పుడో కథలో చదువుకున్నాం మనం. చూపించారు, అది మీకు కావాలంటే ఇప్పటికీ వీడియో ఉంటుంది చూడండి. కాబట్టి ఎలా సంపాదించావు ఇంత ధనం? ఎక్కడి నుంచి వచ్చింది? నీవేం పెద్ద ఆస్తిపర్రాలు కాదు కదా. మరి ఎలా వచ్చింది? దేవుని అన్యాయంగా సంపాదించిన సొమ్ము. కాబట్టి దేవుని ప్రేమించిన పిల్లారా, దేన్ని సంపాదించుకోవాలి, ఎవరిని సంపాదించుకోవాలి, దేనిని సంపాదించుకుంటే మనకి మేలంటే మూలవాక్యము దేవుడిని మరియు బుద్ధిని. జ్ఞానము, బుద్ధి. దేవుడు పసిడి కాదు, భూములు కాదు, దేవుణ్ణి సంపాదించుకోవాలి. కాబట్టి మరికొన్ని విషయాలు మరొక పార్ట్లో మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.